ఒక సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రంలో ఒక గ్లాస్ నీళ్ళు తీసి బయటికి పోసినంత. పోతే పోయింది బొచ్చులే అని అలారం పెట్టుకునేయండి ఫోన్లలో. కొంతమంది ఎవర్రా వీళ్ళంతా అనిపించవచ్చు మీకు. లాస్ట్ బోల్డ్ కంటెంట్ ఏం చేసేదానికి అయ్యేలా. ఏమి నేను 10 నిమిషాలు వీడియో తీస్తేనే 1 నిమిషం యూజెస్ పోతా అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్యాంటీగా ఉంటారేమో చెప్పలేము కదా. పండించిన లేకపోతే చేసిన పులిహోర అవే కనిపించినాయి కానీ ఆయన ఇక్కడ ఎంత కష్టపడి ఏం ప్రయోజనం అయింది. హలో బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్. ఏంద్ర ఎప్పుడు ఫైనల్ అంటావు, ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు కూడా ఇది కూడా ఫైనల్ కాదు. 31st ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతుందంటే 31st మనకి ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చేది. ఆ రోజే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అదే ఫైనల్ కంటెస్టెంట్. ఇప్పుడు దాకా కూడా ఎవరికి కన్ఫర్మేషన్ మెయిల్స్ రాలే. కొంతమందికి వచ్చి ఉండదు, అది కూడా చెప్తాను వీడియోలో. ఇంకా అందరూ అడుగుతా ఉండేది ఏమంటే, ఈ సీజన్ నాగార్జున గారు ఆయన ఎన్ కన్వెన్షన్ హైడ్రా వాళ్ళు కూల్ చేసిన దానివల్ల రానా హోస్ట్ చేయబోతా ఉన్నాడు అనేసి. తప్పు. ఆయనకి ఆ ఎన్ కన్వెన్షన్ హాల్లో ఒక సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రంలో ఒక గ్లాస్ నీళ్ళు తీసి బయటికి పోసినంత. వాళ్ళు దాని గురించి తల కూడా చెడుక్కోరు. పోతే పోయింది బొచ్చులే అనేసి గమ్మునే ఉంటారు వాళ్ళు. సో నాగార్జున గారే హోస్ట్ చేయబోతా ఉన్నారు, అదే జోష్లో హోస్ట్ చేస్తారు. కొంచెం కూడా బాధ ఉండదు వాళ్ళ మొఖాల్లో. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక సముద్రంలో ఒక గ్లాస్ నీళ్లు తీసి బయటికి పోసినట్టు వాళ్ళకి ఐఎన్ కన్వెన్షన్ హాల్ అంతా. సరే, ఇంకా బిగ్ బాస్ September 1st స్టార్ట్. టైమింగ్స్ మండే టు ఫ్రైడే 9:30 to 10:30, సాటర్డే అండ్ సండే 9 to 10 PM. రాసి పెట్టుకోండి, అలారం పెట్టుకోండి ఫోన్లలో. డైలీ 9:30 to 10:30 మండే టు ఫ్రైడే టీవీల ముందు కూర్చొని అలా. అదైన 1 hour అంతా నా రివ్యూ వస్తుంది, దాన్ని చూస్తూ ఉండాలి. అంతే మీది పని. నెక్స్ట్ సాటర్డే సండే 9 to 10 PM నాగార్జున గారు వస్తారు కదా సాటర్డే సండే. సో ఇప్పుడు కంటెస్టెంట్ లిస్ట్ ఇప్పుడు వద్దాం. ఇంకా కంటెస్టెంట్స్ చూసుకుంటే, కంటెస్టెంట్స్ లిస్ట్ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే కమెంట్ చేయండి, నచ్చినా కమెంట్ చేయండి, ఏదో ఒకటి చేస్తా. ఇంకా కంటెస్టెంట్స్ లిస్ట్ పోతే, ఫస్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వేరే లెవెల్లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ. ఈమె కన్ఫర్మ్ 100%. నాకు కూడా ఇప్పుడు నేను ఈ లిస్ట్లో చెప్పే పేర్లు కొంతమంది ఎవర్రా వీళ్ళంతా అనిపించవచ్చు మీకు. ఏం చేయలేము, అనిపించుకొని గమ్మున ఉండాలి. మీరు అనిపిస్తే అనిపించుకొని గమ్మున ఉండాలి, అంతే, ఇంకేం చేయలేము. ఈ బెజవాడ బేబక్క కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనేసి బాగా మాట్లాడుతూ అంటారు. ఇంకా కిరాక్ సీత, ఈయన కూడా ఒక రెఫరెన్స్ వల్ల వస్తూ ఉండేది అనిపిస్తూ ఉంది. లాస్ట్ OTT సీజన్ కానీ 5th సీజన్లో సరియు వచ్చింది కదా, సరియు ఆమె రెఫరెన్స్ వల్ల వస్తుంది అనిపిస్తుంది. కిరాక్ సీత చూసినాను సోషల్ మీడియాలో కానీ, బోల్డ్ కంటెంట్ బాగా చేస్తూ ఉంటుంది. బయట చేస్తే ఏం ప్రయోజనము, బోల్డ్ కంటెంట్.
లాస్ట్ బోల్డ్ కంటెంట్ ఏం చేసేదానికి అయ్యేలా. ఏమి అక్కడ పోయి ఏం చేస్తావు బోల్డ్ కంటెంట్? సో నీ మాటలు నీ చేతుల్లోనే చూపించాలా. నీ టాలెంట్తో ఏం పనికి రాదాలా. సో కిరాక్ సీత సెకండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ అభయ్ నవీన్, కమిడియన్. పెళ్లి చూపుల్లో హీరో ఫ్రెండ్గా నటించున్నాడు. ఇంకా ఎన్నో ఫిలంలు తీస్తున్నాడు. అన్ని ఫిలంలు చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. మళ్ళీ మీరు చూడకుండా ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో తీస్తేనే 1 నిమిషం చూసేసిపోతా అంటారు. ఇంకా 20-30 నిమిషాలు తీసినానంటే అసలు చూడరు మీరు. సో అభయ్ నవీన్ థర్డ్ కంటెస్టెంట్, కమిడియన్. నెక్స్ట్ అభిరామ్ వర్మ. ఈయన కూడా మంచి హీరోగా ఉండి ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిండే హీరో. ఈయన హీరోగా నటించిన ఫిలం కూడా థియేటర్లో రిలీజ్ అయిండే. మూవీ పేర్లంతా నన్ను అడగాలని నేను చూడలే. సో అభిరామ్ వర్మ నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఆదిత్య ఓం గారు, ఈయన కూడా ఫేడ్ అయిండే హీరోనే. సో ఆదిత్య ఓం గారు లాయరీ లాయరీ లాయరీలో ఆ మూవీ నుంచి వస్తాండే హీరో. ఈయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, నేను ఫేడ్ అవుట్ అవ్వలేదు, మంచి అవకాశం కోసం కాసుకోండి, బిగ్ బాస్ మీకు మంచి అవకాశం అవ్వాలని కోరుకుంటున్నాను ఆదిత్య ఓం గారు. నెక్స్ట్ కయ్యూమ్ అలీ. అలీ గారు ఉంటారు కదా, తెలిసే ఉంటుంది. అలీ గారు తమ్ముడే కయ్యూమ్ అలీ, కమిడియన్. ఈయన కూడా మూవీస్లో కమిడియన్గా చేసి ఉండాడు, ఇప్పుడు కూడా చేస్తూ ఉండాలి అనుకుంటాను. సో కయ్యూమ్ అలీ నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఈయన వస్తే మంచి కామెడీ, గొడవలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయన క్యాంటీగా ఉంటారేమో చెప్పలేము కదా. సో ఈయనకు కూడా కొంచెం నెగిటివిటీ ఉంది, చూద్దాం అక్కడికి పోయి పాజిటివ్గా మార్చుకుంటాడేమో, ఎవరికేం తెలుసు. సో కయ్యూమ్ అలీ ఇస్ ద నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ మోడల్ కేటగిరీ నుంచి సహరా కృష్ణన్. ఈమె లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ ఆంధ్రప్రదేశ్ మిస్ ఆంధ్రప్రదేశ్ గెలుచుకున్నారంట. సో సహరా కృష్ణన్, వీళ్ళ వల్లంతా మనకేమంత కంటెంట్ రాదు బిగ్ బాస్ సీజన్ 8కి. సో సహరా కృష్ణన్ ఇస్ ద నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ మన సీరియల్ యాక్ట్రెస్ మంచి కాంట్రవర్సీకి పెట్టిన పేరు అంజలి పవన్. ఈమె వాళ్ళు కూడా బయట అయితే చూస్తున్నాం మంచి కాంట్రవర్సీస్, మంచి యాక్టివ్గా ఉంటారు. ఇంట్లో అప్పుడు ఎట్టుంటారు, వాళ్ళ పర్సనల్ అప్పుడే తెలిసేది మనకి. సో చూద్దాం, అంజలి పవన్ ఇస్ ద నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ నిఖిల్. చూసినావా సోషల్ మీడియాలో మంచి పేరే ఉంది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఫాలోవర్స్ ఉన్నారు. ఏం ఫాలోవర్స్ ఉంటే ఏం ప్రయోజనం, షణ్ముఖ్ కూడా ఫాలోవర్స్తోనే వచ్చినాడు. సన్ని వేసి గుద్ది తొక్కేసినాడు, ఏం చేసేది. లాస్ట్ టైంకి ఆయన పండించిన లేకపోతే చేసిన పులిహోర అవే కనిపించినాయి, కానీ ఆయన ఇక్కడ ఎంత కష్టపడి ఏం ప్రయోజనం అయింది. సో ఫాలోవర్స్ పెట్టుకొని వచ్చినా వాళ్ళు గెలుస్తారనేసి కన్ఫర్మేషన్లా. సో నిఖిల్ ఇస్ ద నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ యష్మి గౌడ. ఏమి ఇంకొక గౌడకి రీప్లేస్మెంట్గా వస్తా అనేది. ఆ గౌడ ఏమనిందంటే, నాకు ఈ రెమ్యునరేషన్ చాలదు, నాకు కొండంత రెమ్యునరేషన్ కావాలనేదంట. వాళ్ళు మేము కొండంత ఇచ్చేదానికి అవ్వదు అన్నారు. సో యష్మి గౌడ రీప్లేస్మెంట్ ఫర్ ఏ గౌడనో మీరే కామెంట్లో చెప్పండి. అయినా మీరు ఎందుకు కమెంట్ చేస్తారులే కానీ. అమర్దీప్ వాళ్ళ వైఫ్
తెలిసే ఉంటారు మీకు. ఆ కూడా పేరు కమ్మింగ్ నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అని. సరేలే, తేజస్విని కూడా ఆమెకి రిప్లేస్మెంటే ఈ యష్మి గౌడ. నెక్స్ట్ డాన్సర్, డాన్సర్ నైనిక కన్ఫర్మ్ ఫిక్స్. డాన్స్ ఎలా ఎంట్రీ ఇపోతాను కూడా చెప్పేస్తాను చూడు, ఒక డాన్స్ ఎంట్రీ ఇస్తాను. అందరికీ తెలుసు డాన్సర్ డాన్స్ కాకుండా ఇంకా దాంట్లో ఎంట్రీ ఇస్తారు అంటావా? అంతే, నైనిక డాన్సర్ కన్ఫర్మ్. ఇంకా రీతు చౌదరి. ఈసారి కూడా ఇంకొకటి మెయిన్ అప్డేట్, గ్రాండ్ లాంచ్ 2.0 ఉండిపోతుంది. ఈ రీతు చౌదరిని గ్రాండ్ లాంచ్ 2.0లో ఎంట్రీ అని అడుగుతాను. ఏమీ లేదు, నాకు ఆడియన్స్తో తెచ్చిపోతుంది, సో నేను స్టార్టింగ్ నుంచే ఉండాలి అని చెప్తాంది. దీనివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో రీతు చౌదరి 99.99% కన్ఫర్మ్. కానీ గ్రాండ్ లాంచ్ 2.0లో వస్తుందో ఇప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇంకొకటి గ్రాండ్ లాంచ్ 2.0లో మన లాస్ట్ సీజన్స్ కంటెస్టెంట్లు ఒక 2-3 రాబోతుండాలని కూడా ఒక కన్ఫర్మేషన్ ఉంది. అది కన్ఫర్మేషన్ వచ్చినాక మీకు ఒక వీడియో తీసి పెడతాను. సో నెక్స్ట్ సౌమ్యారావు, యాంకరు, సీరియల్ యాక్ట్రెస్ సౌమ్యారావు. ఈ షోస్లో చూస్తే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం, చిన్న చిన్న మ్యాటర్కి అంతా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంటికి వచ్చినప్పుడు ఎట్టుంటుందో చూసి అందరూ ఓట్లు వేయాలనేసి కోరుకుంటాను. ఇంకా యాదమరాజు కూడా కన్ఫామ్ అయినట్టుగానే ఉంది. ఈయన ಯಾವ కేటగిరీలో తీసుకుంటున్నారో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ప్రతి సీజన్లో ఇప్పుడు రేవంత్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రేవంత్ పిలుచుకొని వచ్చి ఆ ఎమోషన్ పండించినారు. అదే మాదిరిగా ఈయన కూడా ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి, స్టెల్లా రాజ్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఈయన్ని లోపలికి పంపించి సేమ్ ఎమోషన్ని ఇప్పుడు పండించేదని చూస్తారు. నాకు తెలిసి ఇప్పటికే 4-5 సీజన్లో ఈ ఎమోషన్ పండింది. అది సేమ్ ఇక్కడ కూడా. ఇంకా సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ గారు, ఈయన కూడా అదే గ్రాండ్ లాంచ్ 2.0లో రావాలి అనేసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కన్విన్స్ చేస్తూ ఉండరు. ఏమవుతుందో చూద్దాం. ఈయన కూడా కన్ఫర్మ్డే. ఇంకా సింగర్ సాకేత్, ఎంటర్టైనర్ కమ్ సింగర్, ఈయన కూడా ఫస్ట్ నుంచే రావచ్చు, లేకపోతే గ్రాండ్ లాంచ్ 2.0లో రావచ్చు. సో సింగర్ సాకేత్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఇంకా డౌట్ఫుల్గా ఉండేవాళ్ళు ఆర్జే శేఖర్ భాష, ఇంకా నాగమణి కంట అంట. ఎవరు ఈయన, సారీ వీడనే, ఎవరు ఈయన సీరియల్లో యాక్టింగ్ చేసి ఉన్నాడంట, కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసి ఉండాలంట, నాగమణి కంట. ఇంకా న్యూస్ రీడర్ శిరీష గారు. విష్ణుప్రియ రాదు, ఎందుకంటే తన ఫ్రెండ్ రీతు చౌదరి వస్తాను కాబట్టి విష్ణుప్రియ బయట ఉండి సపోర్ట్ చేసేదానికే చూస్తుంది. సో విష్ణుప్రియ రాదు. విష్మశ్రీ అనేసి ఎవరో మనకు తెలియదు. అదే నేను చెప్పినాను కదా స్టార్టింగ్, నేను చెప్పే పేర్లు మీరు విన్నారంటే మీరు ఎవర్రా మీరంతా అనుకుంటారు అనేసి, అట్లాంటి పేర్లో ఇదొకటి విష్మశ్రీ అంట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటా అన్నారు. చూద్దాం, ఏం కూడా రాబోతోంది కదా డౌట్. ఇంకా అంతే. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే యాదవ్ రాజు,
బెద్దపాడ బేబక్క మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది తన వీడియోస్లో. ఇప్పుడు ఇస్తుందో లేదో తెలియదు. సౌమ్యారావు ప్రతి సీజన్లో మనకుండే ఉంటారు కదా, ఒకరు ఏడ్చుకుంటా ఈ సెంటిమెంట్ ఇంకోటి వేద్దామని, ఆ యాంగిల్లో ఏం పిలిపించుకుంటారేమో తెలీదు. ఏం కూడా మంచి షో చూసినా దాంట్లో ఏడ్చి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మెయిల్స్లో 31st రోజు కన్ఫామ్డ్ వీడియో పెడతాను. ఎవరు ఎట్టగా ఎంట్రీ ఇస్తా ఉంటారని కూడా నేను చెప్పేస్తాను. సో పేకిన ముందర లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటే కమెంట్ చేయండి, బాగలేకపోయినా కమెంట్ చేయండి.